అమెరికా నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు ఇంగ్లాండ్ మహిళలే ఉన్నారు. ఆ మహిళల మధ్యలో ఒక 28 సంవత్సరాల యువతి చూస్తూ ఉన్నది. ఎవరా 28 సంవత్సరాల యువతి? ఆమెకి పెళ్లి కావాల్సి ఉంది, ఎంగేజ్మెంట్ అయింది, భర్త చనిపోయాడు. బాధతో అశాంతితో ఒక చర్చిలో కూర్చొని పాటలు చదువుతూ ప్రార్థనలు చదువుతున్నటువంటి ఆ స్త్రీని ఎవరో చెప్పారమ్మా, ఎన్ని ఏళ్ళు ఈ చర్చిలో కూర్చొని ప్రార్థనలు చదువుతావు? స్వామి వివేకానందనట ఇంగ్లాండ్కి వచ్చాడట. వెళ్ళి ఒకసారి విను. ఆ యువతి మధ్యలో కూర్చునుంది. ఆమె మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్. స్వామి వివేకానంద ప్రసంగం కొనసాగుతుంది. స్వామి వివేకానంద గురించి, ఈ దేశం గురించి ఆమెకేమి తెలుసు అంటే, ప్రపంచంలో ఒక దేశం ఉందే, ఆ దేశము కోతులు ఆడించే దేశము, ఆ దేశము సర్కసులు చేసే దేశము, ఆ దేశము సభ్యత నాగరికత లేని దేశము, ఆ దేశము బానిసత్వము కలిగిన దేశము, ఆ దేశముకు చదువు రాదు, అజ్ఞాన దేశము అని ఇప్పటి వరకు విన్నటువంటి ఆ మార్గరెట్ నోబుల్ స్వామి వివేకానంద మాట్లాడుతున్నప్పుడు స్వామి వివేకానంద ప్రసంగం పూర్తి కాగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. స్వామి, ఇప్పటి వరకు నీ భారతదేశం అంటే నేను కేవలం అజ్ఞాన దేశంగా భావించాను, కానీ ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రబోధించే దేశం అని గుర్తించి నీ కాళ్ళకు నమస్కారం చేస్తున్నాను. నేను ఈ దేశంలో ఉండను, మీ దేశానికి వస్తానని చెప్పింది. ఈ దేశానికి వచ్చింది ఆమె మార్గరెట్ నోబుల్. ఏమండి, 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఈ మహిళ రామకృష్ణ పరమహంస ధర్మపత్రైనటువంటి శారదామాత ఒడిలో పడుకొని చీర కట్టుకోవడం ఎట్లా, బొట్టు పెట్టుకోవడం ఎట్లా, గాజులు పెట్టుకోవడం ఎట్లా, ముక్కులు వేయడం ఎట్లా, వేదాలు మన యొక్క దేశంలో ఉండి ఉపనిషత్తులు, రామాయణ భారత ఇతిహాసాలు ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల మధ్య తిరుగుతూ చిన్న చిన్న బాలికలకి, పేదలు, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి అనాథలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి, ఒక పాప అంది, నాకు సినిమా యాక్టర్ అంటే చాలా ఇష్టం, నాకు సినిమా హీరోయిన్ అంటే చాలా ఇష్టం. అప్పుడు చెప్పింది, ఎవరు? ఈ మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్. తప్పమ్మా, మనం కేవలం నటించే వాళ్ళని, మేకప్ వేసుకుని అదేవిధంగా డ్యాన్స్ చేసే వాళ్ళు మన హీరోలు హీరోయిన్లు కాదమ్మా. మనకి సీతమ్మ హీరోయిన్, మన యొక్క ద్రౌపది మన హీరోయిన్, మన యొక్క సతీ సావిత్రి హీరోయిన్ అని ఈ దేశంలో ఉండేటువంటి అన్ని విషయాలతో అదేవిధంగా సమ్మిళనమైన మమేకమే జీవించినటువంటి ఆ వనిత పేరు మార్చుకొని సోదరి నివేదితగా, ఎక్కడ టార్చరింగ్ సమాధి కట్టుబడి చనిపోతే దాని మీద రాసి ఉంది, సోదరి నివేదిత ఈ దేశం కోసం 13 ఏళ్ళు సేవించి శ్రమించి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటుంది. అలాంటి సోదరి నివేదితని భారతదేశానికి రప్పించిన వివేకానంద పుట్టిన దేశం నా భారతదేశం. 1000 కిలోమీటర్ల దూరంలో ఒక మహిళ ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నప్పుడు ఈ దేశంలో పుట్టిన నా మహిళ, నా మాతృమూర్తి, నా చెల్లె, నా అక్క, నా వదిలే, నా భార్య ఎందుకు పనిచేయరు? ఎందుకు ఇల్లు వదిలిపెట్టిపోరు? మీకు అర్థమవుతుందా? కులము కాని కులము, భాష కాని భాష, అప్పటి వరకు ఆరాధనకు దూరంగా ఉండేటువంటి ఒక మహిళ ఈ దేశాలకు వచ్చి ఈ భాష నేర్చుకుని ఈ యొక్క మనుషుల మధ్యలో సేవ చేస్తున్నప్పుడు మనకి బాధ్యత లేవా అని గుర్తిస్తుందే. అదేవిధంగా స్వామి వివేకానంద ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, 4000 మంది విదేశీయులని తన పరాక్రాంతం కాదు, భారత మాత పరాక్రాంతం చేసినటువంటి ఒక అభినవాత్మైనటువంటి వివేకానంద జన్మించిన దేశం నా భారతదేశం. ఈ దేశంలో మార్పుకు సంకేతం గల భారతదేశం మిత్రులారా. ప్రపంచంలో ఈ దేశాన్ని మనకి అప్పనంగా స్వేచ్ఛా స్వాతంత్రాలతో మనకిచ్చారు. ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి. మన పిల్లలకి సంస్కృతి నేర్పించాలి. ఒక చిన్న పిల్లవాడిని అడిగారు ఒకరు, నువ్వేం చదువుతున్నావు? నేను ఎంపీసీ చదువుతున్నాను. నువ్వు ఎంపీసీ ఎందుకు చదువుతున్నావు? నేను ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఎందుకు ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నావు? నేను ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నావు? నేను డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నాను. డబ్బులు ఎందుకు సంపాదిద్దాం అనుకుంటున్నావు? ఆ పిల్లవాడికి తల తిరిగింది. ఎందుకంటే డాక్టర్ కావాలి, డబ్బులు సంపాదించాలి. ఇదే మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు. ఇదే మా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళే కాక మా స్కూల్లో ఉండేటువంటి టీచర్లు కూడా ఇది చెప్పారు, నువ్వు బాగా డబ్బు సంపాదించాలి, డాక్టర్ కావాలి, ఇంజనీరింగ్ కావాలని చెప్పారు. ఇదేంటి నేను ప్రశ్నిస్తూ ఎందుకు 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 అని ప్రశ్నిస్తున్నాడు. ఏమిటి, నేను ఇంజనీరింగ్ చదవడానికి మాత్రమే పుట్టలేదు, నేను డాక్టర్ కావడానికి మాత్రమే పుట్టలేదు, నా జీవితాన్ని, నా ప్రాణాన్ని ఈ దేశం కోసం మాత్రమే అర్పించడం కోసం ఈ దేశంలో పుట్టాను, సేవ చేయడం కోసం పుట్టాను. అమెరికా యొక్క లక్ష్యం ఏంటి తెలిసిన? అమెరికా లక్ష్యము వ్యాపారం. ప్రపంచంలో అమెరికా ఎవరితో సేవ చేసినా, దోస్తాలు చేసినా, నువ్వు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, నేను మీ ఇంటికి వస్తే నాకేమి ఇస్తావు, అదేవిధంగా వ్యాపారం మాత్రమే అమెరికా లక్ష్యం. ప్రపంచంలో ఇంగ్లాండ్ తెలిసినా, ఇంగ్లాండ్ ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క దేశాల యొక్క సామ్రాజ్యాధిపత్యం చెలాయించేది. అరబ్ దేశాల యొక్క లక్ష్యం ఏంటి తెలిసినా, మతము మాత్రమే అరబ్ లక్ష్యాలు.
నా దేశం యొక్క లక్ష్యం ఏంటో తెలిసిన, నా దేశం లక్ష్యము నా కేవలం భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడ అజ్ఞానులు ఉన్నారో, ఎక్కడ దీనులు ఉన్నారో, ఎక్కడ దుఃఖితులు ఉన్నారో, ఎక్కడ దళితులు ఉన్నారో, ఎక్కడ బాధార్తులు ఉన్నారో, ఎక్కడ క్షుద్బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ సేవ చేసుకోవడం కోసం త్యాగము చేయడమే నా లక్ష్యము అని చెప్పినటువంటి దేశము నా భారతదేశము ప్రపంచంలో. అందుకే త్యాగము సేవ అనే లక్ష్యంతో కొనసాగుతున్నటువంటి ఈ దేశంలో నా పిల్లలకి చదువులు మాత్రమే కాదు, నా పిల్లలు బడికి వెళ్ళి మీరు బడిలోకి పంపిస్తున్నప్పుడు మీ సార్ని అడుగుతారు, ఏమంటే మా పిల్లవాడికి ఇక్కడ ఏమేమి నేర్పిస్తారు? ఐఐటి నేర్పిస్తారా? సివిల్స్ నేర్పించాలని కోచింగ్ ఇస్తారా? ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ దగ్గర ఏమేమి సిలబస్ ఉంటుంది అని రకరకాలుగా ప్రశ్నిస్తుంటారు. అప్పుడు ఆ సార్ ఏం చెప్తాడు, అమ్మా ఇవి ఉంటాయి, ఈ కోచింగ్లు ఉంటాయమ్మా, మీ పిల్లవాడు బయటకు వచ్చేసరికి డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, గొప్పవాడు అవుతాడు, ఐఏఎస్ అవుతాడు అని చెప్తే సంబరపడి వాళ్ళని మన స్కూల్లో చేర్పిస్తాం. అదే సార్ మిమ్మల్ని అడుగుతారు, ఏమ్మా మీరు అడుగుతున్నారు సిలబస్ అంటే ఇక్కడ వచ్చినప్పటి నుంచి పిల్లవాడు సాయంత్రం వరకు ఏమేమి చదువుతాడు ఆ సిలబస్ నన్ను అడుగుతున్నారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ ఇంట్లో మీ పిల్లవాడిని తీర్చిదిద్దడానికి మీ ఇంట్లో సిలబస్ ఉందా? మీ ఇంట్లో సిలబస్ ఉందా? మీ పిల్లవాడిని ఎప్పుడు వృత్తులు నేర్పుతారో మీకుందా? మీ పిల్లవాడికి దైవ పటము, దైవం యొక్క దర్శనం చేయించేటువంటి ఆ యొక్క దీప ప్రజ్వలన చేయించేటువంటి అలవాటు ఉందా? మీ పిల్లవాడికి అమ్మకి నాన్నకి నమస్కరించేటువంటి పద్ధతి మీ దగ్గర ఉందా? ఇంటికి వచ్చిన అతిథులు కనబడితే వాళ్ళకి నమస్కారం చేసే పద్ధతి ఉందా? ప్రేమతో పలకరించే, ఆప్యాయతో పలకరించేటువంటి గుణగణాలు కలిగిన పిల్లవాడిగా మీ పిల్లవాడు తీర్చిదిద్దుతున్నారా? కారుణ్యము, దయ అనే 2 గుణాలు వాళ్ళ సమాజంలో అవసరం, ఆ 2 గుణాలు నేర్పిస్తున్నారా? డబ్బు తప్ప మిగతా ఏవి నేర్పిస్తున్నారా అని అడిగినప్పుడు మీ దగ్గర సమాధానం ఉందా? అందుకోసమే సిలబస్ కేవలం స్కూళ్ళలో మాత్రమే కాదు, ఇళ్లలో కూడా ఉండాలని చెప్పిన వివేకానంద పుట్టిన దేశం నా భారతదేశంలో కూడా. అందుకే నా చిన్న పిల్లలకి మనం ఏం నేర్పిస్తాం? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని ఎందుకు నేర్పిస్తాం? ఎందుకోసమే నేర్పిస్తాం. మీకు తెలిసిన ప్రపంచంలో ఒక సంఘటన జరిగింది. ఒక చిన్న పిల్లవాళ్ళు, 2 అన్నదమ్ములు, వాళ్ళు బాగా చదువుకున్నారు. పిల్లలు చదువుకున్న తర్వాత ఇక అనుకున్నారు మీ భారతదేశంలో ఉందాం. వాళ్ళకి సంగీతం నచ్చదు, ఈ చీరలు నచ్చవు, ఈ యొక్క శాస్త్రీయ సంగీతాలు నచ్చవు, ఇక్కడ నృత్యాలు నచ్చవు, ఇక్కడ భాష నచ్చదు. అందుకే మేము ఈ దేశంలో ఉండదలుచుకోలే అని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, అమెరికాకి వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయి అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు, పబ్బులు క్లబ్బులో తిరుగుతున్నారు, వెస్టర్న్ మ్యూజిక్ తో గంతులు వేస్తున్నారు, డీజే సౌండ్ల మీద విన్యాసాలు చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క అలవాటుని, జీవన శైలి నేర్చుకున్నారు. కానీ ఒక రోజున ఏం జరిగిందో తెలుసిన అమెరికాలో? ఆ రోజున మన దేశంలో అంటే అమెరికా దేశంలో ఒక గొప్ప వ్యక్తి అమెరికా భారతదేశం నుంచి వస్తున్నాడు. ఏదో సంగీత కచేరీ, మ్యూజిక్ ఆ విధంగా కార్యక్రమం ఉందట. వినడానికి వచ్చారు, అందరూ 1000 మంది వచ్చారు. ఆ 1000 మంది మధ్యలో ఆ 2 అన్నదమ్ములు కూర్చున్నారు. మన భారతీయులే కూర్చుని ఉన్నారు. ఆ వచ్చినటువంటి వ్యక్తి పేరేం పేరండి? ఆ వచ్చినటువంటి వ్యక్తి పేరు బడే గులాం అలీ ఖాన్. తన సంగీత కచేరీతో, తన పాటలతో, తన వాయిద్యాలతో అతను దేశంలో కాదు అక్కడ ఉండేటువంటి ప్రపంచంలో ఉండే వాళ్ళకి అందరికి కూడా ఆ విధంగా ఆకర్షణీయంగా ఉండే విషయాలు చెప్తున్నారు. ఎదురుగా కూర్చున్నటువంటి 1000 మంది యువకులు, మన యువకులు కాదు, అమెరికన్ యువకులు లేచి హర్షధ్వానాలు చేస్తున్నారు. కొందరు తలలూపుతున్నారు, కొందరు ఆ యొక్క సంగీతంలో ఓలాడుతున్నారు. ఆ మధ్యలో కూర్చున్న 2 భారతీయులు చూశారు. ఇదేమిటి? మేము పప్పులకి జీవన శైలికి అలవాటు పడి మాకు ఈ శాస్త్రీయ సంగీతం వద్దని పారిపోయి ఇక్కడ వచ్చి కూర్చుంటే నా చుట్టూతో ఉండేటువంటి అమెరికా వాళ్ళంతా ఈ శాస్త్రీయ సంగీతానికి ఓలాడిపోతున్నారేంటి? మా సంస్కృతి అందరూ చూసి ఆ విధంగా తన్మయంతో ఓలాడుతున్నారేంటి? మేము ఇప్పుడు పొరపాటు చేశాం అనుకుంటున్నారు. వెంటనే వాళ్ళందరికీ ఏమైపోయింది? వాళ్ళందరికీ జ్ఞానోదయం అయింది. సంగీత కచేరీ పూర్తయిపోయింది. వారిద్దరు వచ్చారు, వచ్చి స్వామీజీ మేము పొరపాటు చేశాం, మాకు కూడా సంగీతం నేర్పించండి. ఎందుకంటే మీరు సంగీతం పాడుతుంటే చేస్తుంటే ఇక్కడ అంతా ఆకర్షితులయ్యారు. మేము కూడా స్టేజ్కి మేము కూడా సంగీతం పాడితే అందరూ ఆకర్షితులు అవుతారు. అప్పుడు బడే గులాం అలీ ఖాన్ చెప్పాడు, ఇది ప్రదర్శన కోసం కాదు విద్య అంటే, 10 మంది చేత చప్పట్లు కొట్టించుకోవడం కాదు విద్య అంటే. నేను ఈ విద్య నేర్చుకుంది ఎవరి దగ్గర తెలిసినా, నేను ఈ విద్య నేర్చుకుంది సాక్షాత్తు సరస్వతి దేవి ముందు కూర్చుని పాదాల ముందు ధ్యానం చేసి తపస్సు చేసి ఆ విధంగా ఆరాధించిన కారణంగా నాకు విద్య వచ్చింది. నువ్వు సరస్వతి దేవిని ఆరాధించిన మరుక్షణం నువ్వు కూడా విద్యావంతుడు అవుతావు. మీకు తెలిసిన ఆ 2 యువకులు పబ్బులు మానేశారు, దుర్వ్యసనాలు మానేశారు, వెస్టర్న్ సంబంధించినటువంటి అన్ని రకాల సంస్కృతి కల్చర్ని మానేశారు. భారతీయులుగా భారతదేశానికి తిరిగి వచ్చారు, శిక్షణ పొందారు. మీకు తెలిసిన ప్రపంచంలో ఉండే అన్ని భాషల్లో, అన్ని మ్యూజిక్ల్లో ఉండేటువంటి విషయాలని రంగరించి శాస్త్రీయ సంగీతంతో ఆ విధంగా ప్రపంచంలో వెస్టర్న్ మ్యూజిక్ లో కూడా భారతీయతను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఆ 2 వ్యక్తులు ఎవరో కాదు సుమా, ఒకరు పండిట్ రవిశంకర్, 2 ఉదయ్ శంకర్లుగా ప్రపంచానికి ఈ దేశం ఇచ్చింది. మీకు అర్థమవుతుందా దేశంలో ఏమి జరుగుతుందో? తెలియక దారి తప్పుడు అడుగులు వేసి సమాజంలో చెడిపోతున్నటువంటి పిల్లల్ని మనం చూస్తున్నాం మిత్రులారా. మనం చూస్తున్నటువంటి వేళలో పిల్లవాడి చేత మనం ఏం చెప్పాలి? పిల్లవాడికి అమ్మ, పాప,
నువ్వు బడికి వెళ్ళే ముందు గుడికి వెళ్ళి లేకుంటే ఆ ఇంట్లో ఉండేటువంటి దేవుడి దగ్గర దీపం పెట్టమ్మా, కార్తీక దీపం పెట్టు అంటే పెట్టదాన్ని. ఎందుకు పెట్టదో తెలుసా? మీరు పెడితే కదా మీరందరూ కార్తీక దీపాలు కూర్చొని చూస్తూ ఉంటారు. ఏమంటే ఈ దీపాలు ఎందుకు చూస్తారు? ఈ సీరియల్స్ ఎందుకు చూస్తారు? హైదరాబాద్లో ఉండే నలుగురు వ్యక్తులు ఆడవాళ్ళు ఎలా ఏడుస్తే, ఎలా పాడితే, ఎలా డైలాగులు కొడితే, ఏ డైలాగులు కొడితే ఏడుస్తారు, ఏమి కొడితే వాళ్ళ లూపోల్స్ బయటకు వస్తాయి. ఏమంటే ఆడవాళ్ళ యొక్క బలహీనతను ఆధారం చేసుకొని, ఆడవాళ్ళ యొక్క బలహీనతను ఆధారం చేసుకుని ఒక నలుగురు రాసినటువంటి సీరియల్స్ దేశంలో లక్షలాది మంది చూస్తున్నారమ్మా. ఈ దేశంలో ఇప్పుడు చెప్పండి, మీ కుటుంబాన్ని మీరు నడిపిస్తున్నారా? ఆ నలుగురు నడిపిస్తున్నారా? ఒక సీరియల్ పదే పదే మనం చూస్తున్నాం. ఆ చూస్తున్న సీరియల్ ఎటువంటిదండి? అందులో ఒక హీరోని పదే పదే వింటున్నాం ఆ డైలాగులు. ఎవరా హీరో? అప్పటికే 3 ఆడవాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడు బయట. ఆ ఇంట్లో ఉండే ఆడవాళ్ళతో 2 సంబంధం పెట్టుకున్నాడు. 5 ఆడవాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడు.